సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. బీజేపీ పార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తుంది, మైనార్టీలకు తీస్తామని ఓపెన్గా చెప్తారు, ఆ తర్వాత బీసీలకు తీసేస్తారు, ఎస్సీ ఎస్టీలకు తీసేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ పార్టీ దీనిని ఖండించడం లేదు, దీన్ని ఏమాత్రం కూడా దాన్ని వ్యతిరేకించడం లేదు. కాబట్టి ప్రధానమంత్రి రేపు ఎల్లుండి ప్రధానమంత్రి వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రధానమంత్రితోటి ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇంత స్థాయిలో సమాజంలో ఎవరింట్లైనా అదే చర్చ. బీజేపీ పార్టీ రాముని బొమ్మ చూపుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తుంది అని చర్చ జరుగుతుంది. దీని మీద మేమందరం హిందువులం, మేమందరం భారతమాత ముద్దు బిడ్డలం. కాబట్టి బీజేపీని ఖచ్చితంగా నిలదీసి అడుగుతున్నాం, మీరు ప్రధానమంత్రితోటి బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇస్తాం, అన్ని రంగాల్లో ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలి బీజేపీ పార్టీలు. లేని పక్షంలో బీజేపీ పార్టీలు అగ్రకులాలు పిడికెలు ఉన్నారు ఇంతమంది, వాళ్ళు డామినేషన్ ఏంటి నాకు అర్థం కాదు. మేము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మందిరం కలిసి 90% ఉన్నాం. మా 90% మీద మీరు 5-6% ఉన్న పిడికెడు మంది మా మీద పెత్తనం చేయడం ఏంటిది? మీరు బీజేపీ పెద్ద పార్టీని అడ్డం పెట్టుకొని మంచి మా ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రిని అడ్డం పెట్టుకొని మా బీసీలను తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఈ దేశంలో తిరుగుబాటు వస్తుంది. మేము భారత మాత ముద్దు బిడ్డలం, మా వాట మాకు ఇవ్వాలి. పార్టీలో దొక్కుతారు, ప్రభుత్వంలో దొక్కుతారు, చివరకు రాజకీయాల్లో కూడా తొక్కుతారా మీరు? మా వాటా లేకుండా చేస్తారా అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము సవాల్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ మేము ఉద్యమాలు చేసి రిప్రజెంటేషన్ చేసినాక మా మెమరాండాలు చదివి రాహుల్ గాంధీ ఏమన్నాడు? మేము జనాభా లెక్కలు తీస్తాము, కృష్ణయ్య గారు సుప్రీంకోర్టులో కేసు వేసిండు, లెక్కలు తీస్తాం, కేసు విత్డ్రా చేయిస్తాం. ఆ లెక్కల ప్రకారం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 27% నుంచి 50% ఇస్తాం, చట్టసభల్లో 50% వేస్తామని చెప్పి ప్రకటన చేశారు. పదే చెప్తున్నాడు జనాభా ప్రకారం రిజర్వేషన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎక్కువ అడగకుండా ఉద్యమం చేయకముందే జనాభా ప్రకారం అన్ని పదవులలో బీసీల జనాభా 50% ఉంటే 70% ఇచ్చాడు. చిన్న వయసు వాడు, రాజకీయాల్లో పెద్ద అనుభవం లేని వ్యక్తి పేద ప్రజలను ఎట్లా అభివృద్ధి చేయాలని తపన చెందడం చూసి దేశంలో ఉన్న బీసీలు అన్ని రాజకీయ పార్టీల నేతలు సిగ్గు తెచ్చుకోవాలి. మీరు అందరూ ఆ చిన్న వయసు ఆయన ఇంత మంచి సామాజిక న్యాయం చేస్తున్నాడు, మనకెందుకు బుద్ధి లేదని ఈ ముసలోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు ఈ పార్టీలలో. బడపలు, పెద్ద బడపలు, ఈ దేశానికి బరువైపోయారు. మీరే బరువు మాకు. మేము పన్నులు కడితే తిని బలుస్తున్నారు, మేము పన్నులు కడితే తాగి బలుస్తున్నారు, మా ఆట మాకు ఇవ్వడం లేదు. ఖబర్దారు, ఈ దోపిడీ ఎన్నో కొనసాగదు, ఈ అరిచివేత ఎన్నో రోజులు కొనసాగనివ్వం. ఈరోజు బీసీలలో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని చూసి అన్ని రాజకీయ పార్టీలు కూడా సర్దుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి చూడండి, మంత్రివర్గంలో 23 మంది ఉంటే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఎమ్మెల్సీలలో మొన్న 18 మంది ఉంటే 11 మంది బీసీలకే ఇచ్చాడు. జిల్లా పరిషత్ చైర్మన్ల సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ 34 నుంచి 20కి తగ్గిస్తే వాళ్ళు సుప్రీంకోర్టు తగ్గించడం ఏంటిది? నేను పార్టీ పరంగా ఇస్తానని 65% పదవులు ఎంపీటీసీ జెడ్పీటీసీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ మేయర్లు 65% మందికి ఇచ్చారు. 56 కులానికి ఒక కార్పొరేషన్, ఒడ్డేరోళ్ళకు చిన్న కులాలు రజకులకు న్యాయ బ్రాహ్మణులకు ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చి అందులో చైర్మన్ నియమించి వారి నాయకత్వాన్ని పెంచి వాళ్ళ లోపల మనోనిబ్బరం ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆయన చూసి మీరు సిగ్గు తెచ్చుకోరా? బడపలు ఒక్కొక్కటి దున్నపోతు లేక ఉన్నారు కేంద్ర మంత్రులు నాయకులు అందరూ.
మీరు అందరూ అనుకుంటున్నారు మాకు అధికారం ఉంది, మిలిటరీ ఉంది, పోలీసు ఉంది, మమ్మల్ని ఎవడేం బిక్తాడని. ఇట్లా నీళ్ళు వాళ్ళందరూ గంగలో కలిసిపోయారు. మన పవిత్ర భారతదేశం. ఈ పవిత్ర భారతదేశంలో ధర్మమే జయతి, సత్యమేవే జయతి. అందుకే మేము తూచా తప్పకుండా అది పాటిస్తాం. మీరందరు దారికి రావాలి. ప్రధానమంత్రి వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నాడు, ఆయనతోటి మాట్లాడి రిజర్వేషన్ల మీద పెద్ద రచ్చ జరుగుతుంది. ప్రజల లోపల బీజేపీ పార్టీ పట్ల అనుమానాలు వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా మైనార్టీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారు, అవి కూడా ఎత్తేస్తారు వీళ్ళని ప్రతిపక్షాలు ఆరోపిస్తే ఖండించలేదు. దానికి తగ్గట్టు జనాభా లెక్కలు చేయలేదు. 10 ఏళ్ళ మీరు కేంద్రంలో అధికారం వెలుగబెట్టి 10 ఏళ్లలో మంత్రిత్వ శాఖ చేశారా? చట్టసభలో రిజర్వేషన్లు పెట్టారా? అనేక సార్లు కొట్లాడితే జాతీయ బీసీ కమిషన్లు చేశారు. ఆ కమిషన్కి అధికారాలు లేవు. ఆ కమిషన్ ఎక్కడ తిరగదు, దాన్ని మూలకు పడేసారు. ఎక్కడో మా పెద్ద కమిషన్, దానికి మేము కొట్లాడి రాజ్యాంగబద్ధమైన హోదా ఇప్పించాం. ఇచ్చిన తర్వాత ఆ కమిషన్కు నామంబామని తెచ్చి పనులు వీకేసారు, కొరలు వీకేసారు. అట్లా ఆ కమిషన్కి అధికారాలు లేవు. ఇచ్చిన అధికారాలు ఎక్సర్సైజ్ చేయనిస్తలేరు. అందున్న మెంబర్లకు పదవులు ఆశ పెట్టి డమ్మీ చేసి పడేశారు. కాబట్టి బీసీల అభివృద్ధిని వాళ్ళు, ఈ దేశంలో బీసీలు బిచ్చగాళ్ళు ఉండాలి, ఈ దేశంలో బీసీలంతా అడుక్కు తినట్లు కులవృత్తులు చేయాలనే చాలా బానిస మనస్తత్వం, అగ్రకుల దురహంకారం ఈ నాయకులకు ఉంది. మీరు మార్చుకోమని హెచ్చరిస్తున్నాం. బీసీలు బిచ్చగాళ్ళు కాదు, బానిసలు గారు, వాటాదారులు. భారత మాత చిన్న కొడుకులం, మా వాట మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. కాబట్టి మర్యాద ఇవ్వడానికి ముందుకు రావాలని బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం. బీజేపీ పార్టీ వెంటనే స్పందించి ప్రధానమంత్రితోటి బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇస్తామని, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడతామని, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రకారం ఇస్తామని, విద్యా ఉద్యోగాలలో జనాభా ప్రకారం ఇస్తామని ప్రకటించాలి. ప్రకటించకపోతే తప్పకుండా బీసీలు తగిన గుణపాఠం నేర్తారని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం బీసీలు అంటే లెక్కలేదు, వాళ్ళకి సిగ్గుందా వాళ్ళకని నేను అడుగుతున్నా. బీసీలు అంటే బిచ్చగాళ్ళు అనుకుంటున్నాం, మమ్మల్ని వేరే దేశం నుంచి వచ్చారు అనుకుంటున్నాం. ఈ దేశంలో పుట్టినాం, ఈ భారత మాత ముద్దు బిడ్డలం. మీరే ఎక్కడికెళ్ళో వచ్చారో తెలియదు అగ్రకులాలు, కానీ బీసీలు మాత్రము భారత మాత ముద్దు బిడ్డలం, ఈ భూమి పుత్రులం. మీరు మా వాట మాకు ఇవ్వకపోతే తప్పనిసరి తిరుగుబాటు జరుగుతుంది, మీ భర్తమని చెప్పి మేము 90% ఉన్నారు, పిడికెడు మంది మీరున్నాడు గింతంతా. మీరు ఏ ఊళ్ళో చూడు 500 ఇండ్లు మావి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉంటాయి, అగ్రకులాలై 2-3 ఇండ్లు ఉంటాయి. 2-3 ఇండ్లు ఉండి మా మీద పెత్తనం చేస్తారు. ఇక ఆటలు సాగాయి. బీసీల మీద ఎవరైనా దౌర్జన్యం చేసినా, దాడులు చేసినా ఎవ్వడే మాకు ఫోన్ చేయండి, ఒక్కొక్కరిని గ్రామాలు వదిలిపెట్టేటట్టు చేస్తానని చెప్పి హెచ్చరిస్తున్నా. మేము తమాషగా ఉందా? బీసీలు అంటే మేము కూడా ఈ సమాజంలో తరతరాలుగా ఉన్నతమైనటువంటి సంస్కారాన్ని, సంస్కృతిని ఈ దేశంలో తీసుకొచ్చాం. కాబట్టి అగ్రకుల దురహంకారాన్ని పక్కకి పెట్టి బీసీలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలి. మీరు బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు, 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాపి ముంచేసారు. మేము ₹1,00,000 లోన్ తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడు కట్టాలి. మా బీసీలు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మమైన పునాదుల మీద పోతున్నారు. మీరందరేమో ఎట్లా ముంచాలి, ఎట్లా మాఫీ చేపించుకోవాలి, ఎట్లా ముంచాలి, బ్యాంకులు ఎట్లా ముంచాలి, రోడ్డు వేయకుండా రోడ్లు వేసినట్టు, బిల్డింగ్లు కట్టకుండా బిల్డింగ్లు కట్టినట్టు, ప్రాజెక్టులు కట్టకుండా బట్టి లీడర్ల జేబులు నిండుతున్నాయి, కాంట్రాక్టర్ల జేబులు నిండుతున్నాయి, మా బీసీ ఎస్సీల జేబులు ఖాళీ చేస్తున్నారు. అందుకే మీరందరూ కూడా మీ వైఖరిని మార్చుకోకపోతే మీకు తగిన గుణపాఠం నేర్పడానికి దేశ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఒకసారి చైనా, ఒకసారి రష్యా, ఒకసారి జపాన్, కొరియా అనేక దేశాల లోపల దోపిడీ, పీడన, అణచివేత, అత్యాచారాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలందరూ విప్లవం తెచ్చి ఆ ప్రభుత్వాలను కూలగొట్టారు. ఇక్కడ ఉన్నాయి కూడా దోపిడీ ప్రభుత్వాలు. మేము మా చేత మిలిటరీ ఉన్నది, మా చేత
మా చేత పోలింగ్ బూతులు ఉన్నాయి, ఈవీఎంలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి అనుకుంటే అది భ్రమ అని చెప్పి ప్రజా ఉద్యమానం. ఇక్కడ బ్యాలెట్ కూడా ఉంది. ఇక్కడ ఆ దేశాలలో విప్లవం వచ్చింది, కానీ ఇక్కడ బ్యాలెట్ విప్లవం వస్తుంది, తిరుగుబాటు జరుగుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకు ఇంత మంచిగా చెప్తున్నామంటే మీరు మిమ్మల్ని మేము అన్నది అనుకుంటున్నాం, మేము తమ్ముండమని భావించి మర్యాదగా చెప్తున్నాం. మా వాట మాకు మాకు వచ్చే షేరు, మా అమ్మకు భారతమ్మ పుట్టినాం, మా భారతమ్మ పుత్రులను మేము అన్నది మీరు తిన్నారు, పెత్తనం చేసారు, దేశాన్ని ముంచారు. ఇప్పుడు తమ్ముండ వాట తమ్ముండకి ఇవ్వమని మంచిగా సంస్కారంతో మర్యాదగా మాట్లాడుతున్నాం. వినిపించకపోతే తిరుగుబాటు వస్తుంది, విప్లవం వస్తుంది, తప్పనిసరి కష్టాలు అనుభవించేది మీరే అని చెప్పి హెచ్చరిస్తున్నాం.